ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. దీంట్లో మొత్తం కూడా 17 నెలల పాటు జైల్లో ఉన్న మొత్తం ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాకైతే బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఈరోజు ఆ బెయిల్ పిటిషన్ మీద సిసోడియా బెయిల్ పిటిషన్ మీద వాదనల సందర్భంగా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. దీంట్లో ఎవరైతే అంటే ట్రయల్ పేరు మీద ఇంతకాలం ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వకుండా మొత్తం జైల్లోనే ఉంచటం అనేది అతని ఒక వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించటమే అనేది అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వాదన. అదీ కాక ఇక్కడ 400 మందికి పైగా సాక్షులని చెప్పిన దాంట్లో కూడా ఇదంతా కూడా చెప్పిన దాన్ని కూడా చూసినట్టయితే ఈ సిసోడియాకు ట్రయల్ అవసరం లేదు, మొత్తం కూడా అతనికి పూర్తిగా జైల్లో ఉంచాల్సిన అవసరం లేదనేది అయితే అనిపిస్తుంది. కాబట్టి ఈ సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళంతా కూడా త్వరగా కేసుని పరిష్కరించాలి. కానీ ఒక నిందితుడు సాక్ష్యాధారాలు మారుస్తాడు లేకపోతే ఇది అనే దాని మీద ఇక ట్రయల్లో ఉంది ఇంకా అంటూ పిటిషన్లు వేస్తూ మొత్తం కూడా జైల్లోనే ఉంచటం అనేది అతని యొక్క స్వేచ్ఛని మొత్తం కూడా ఉల్లంఘించటమే అవుతుంది. ఇదంతా కూడా ట్రయలు అంటూ ఉంటే అదంతా కూడా సిసోడియా చుట్టూ వైకుంఠపాళి ఆడినట్లుగా ఉంటుంది అనేది అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడా మొత్తం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ కేసులో నిందితులుగా జైల్లో ఉన్న కేజ్రీవాల్కి కానీ అటు బీఆర్ఎస్ నాయకురాలు కవితకి కూడా బెయిల్ వస్తుందనే ఆశ అయితే అందరికీ కూడా వచ్చేసింది. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నేతలు సిసోడియాకి బెయిల్ రావడంతోనే సంబరాలు జరుపుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు అంటే కవితక్క కూడా వెంటనే కూడా విడుదలైపోతుంది అనేది బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దీని మీద సిసోడియాకి బెయిల్ వచ్చిన దాని మీద కేటీఆర్ కూడా స్పందించారు. ఇది మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్తూనే కవితకి బెయిల్ మీద కూడా సుప్రీంకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేశాము, దానికి కూడా కవితకు కూడా బెయిల్ వస్తుంది అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. ఈ వ్యవహారాన్ని మొత్తం చూసినట్లయితే మొత్తం కూడా ఈ కేసు నుంచి కవిత ఇక ముందైతే మొత్తం మొన్న డిఫాల్ట్ పిటిషన్ని కూడా వెనక్కి తీసుకోవటము, తర్వాత ఇప్పుడు బెయిల్ వస్తుందన్న ఆశ, వీటన్నిటి పరిణామాలలో కవిత అంటే బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుందా అనే అనుమానాలు కూడా మరో కోణంలో ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే ఒక్కరొక్కరిగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం కూడా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా నిందితులందరికీ కేజ్రీవాల్కి కానీ మనీష్ సిసోడియాకి కానీ కవితకి కానీ మిగతా ఈ కేసులో జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద దీన్ని బీఆర్ఎస్ శ్రేణులైతే ఈ సిసోడియాకి బెయిల్ రావటం అనేది ఒక శుభ పరిణామం. దీని ద్వారా అందరికీ కూడా బెయిల్ వస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలంటూ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దీన్ని రాజకీయ పరిణామాలకు కూడా కొందరు ఇదంతా కూడా దీని చుట్టూ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే వాదన కూడా ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ విలీనము అంటూ ఒక వాదన, బలమైన వాదన తెర మీదకు వస్తున్న వేళ, లేకపోతే పొత్తు పెట్టుకుంటుందా ఇది అనే ఒక వాదన తెర మీదకు వస్తున్న వేళ ఇప్పుడు సిసోడియాకి ఈ కేసులో ఉన్న సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం, కవితకు కూడా వస్తుందనే ఆశలు, వీటన్నిటి నేపథ్యంలో అసలు రాజకీయ పరిణామాలు కూడా త్వరలో మారతాయి. కవితకి బీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ దొరుకుతుంది అనేది అయితే వినిపిస్తుంది. ఏదేమైనా సరే సిసోడియాకి బెయిల్ రావటం ఇటు ఆప్ నేతలు ఎంత సంతోషిస్తున్నారన్న దానికన్నా కూడా ఇటు కేజ్రీవాల్కి తరువాత కవితకి కూడా బెయిల్ వస్తుంది అనే వాదనే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. దీంట్లో అయితే అందరూ కూడా ఆ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా ఒక తీవ్రమైన ఒక చర్చనైతే లేవదీస్తున్న విషయంగా ఉంది.